మీకు షాడోఫాక్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా అకౌంట్ అనేది కంప్లీట్ కాదు. ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. లెట్స్ గెట్ ద స్టార్ట్ ద వీడియో. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బార్లో షాడోఫాక్స్ అని టైప్ చేయండి. ఇక్కడ సెకండ్ కనిపిస్తుంది చూసారా, షాడోఫాక్స్ అని. ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అలో ద యాక్సెస్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు అని, హిందీ అయితే హిందీ అని. ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత అలో పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెరిఫై చేసేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే వెరిఫికేషన్ అయిపోతుంది. ఒక 1 మినిట్ అయినా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే టైప్ చేయండి. పర్ఫెక్ట్గా టైప్ చేయండి, కొంచెం కూడా మిస్టేక్ కానివ్వకండి. ఇక్కడ కింద జెండర్ దగ్గర మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని టైప్ చేయండి. ఇక్కడ మేల్ దగ్గర మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని టైప్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీది బైక్ అయితే బైక్ అని, సైకిల్ అయితే సైకిల్ అని, ఈవీ అయితే ఈవీ బైక్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ మీ సెల్ఫీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ అండ్ బ్యాక్ ఇమేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ కెమెరాలో చూపించిన విధంగా మీ ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ అయితే ఇవ్వగానే ఆ వెరిఫికేషన్ కొరకు ఒక 2 మినిట్స్ అనేది తీసుకుంటుంది. వెయిట్ చేయండి, ఎందుకంటే షాడోఫాక్స్ అకౌంట్ ఆ నంబరు అండ్ ఆధార్ కార్డు లింక్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ అవ్వగానే నెక్స్ట్ ఆధార్ కార్డు బ్యాక్ ఇమేజ్ కూడా ఇచ్చేసేయండి. ఆధార్ కార్డు బ్యాక్ ఇమేజ్ కూడా సేమ్ ఇక్కడ కంప్యూటర్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయగానే ఆధార్ కార్డు బ్యాక్ ఇమేజ్ కూడా అడుగుతుంది. ఆధార్ కార్డు బ్యాక్ ఇమేజ్ ఇవ్వగానే మీ ఆధార్ కార్డు కూడా వెరిఫికేషన్ అయిపోతుంది. నేనైతే ప్రైవసీ కొరకు నా ఆధార్ కార్డ్ అనేది షో చేయడం లేదు. ఒక 1 మినిట్ వెయిట్ చేయండి, ఆధార్ కార్డు వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. ఇలా ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయిపోగానే నెక్స్ట్ పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది మీ నంబర్కు లింక్ ఉందా లేదా అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ కూడా అంతే. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే ఒకరివే ఉండాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ అడుగుతుంది చూడండి. ఇక్కడ పాన్ కార్డ్ అయితే క్లియర్గా మీ కంప్యూటర్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయగానే మీ పాన్ కార్డ్ ఇమేజ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మీ పాన్ కార్డ్ కూడా వెరిఫికేషన్ అవుతుంది. ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయిపోగానే ఈ పాన్ కార్డ్ కూడా వెరిఫికేషన్ అయిపోగానే నెక్స్ట్ మీ సెల్ఫీ అనేది అడుగుతుంది. మీ సెల్ఫీ అని ఎలా ఉండాలంటే బ్యాక్ సైడ్ ఒక వైట్ వాల్ పైన సెల్ఫీ దిగండి. మీకు హెల్మెట్ అయితే ఉండకూడదు, మాస్క్ కూడా ఉండకూడదు. ఫేస్ అనేది క్లియర్గా ఉండాలి. ఇక్కడ కనిపించిన విధంగా సెల్ఫీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, గ్లాసెస్ ఉండకూడదు అండ్ హెల్మెట్ అయితే ఉండకూడదు. ఫేస్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ అయితే ఏమీ ఉండకూడదు. ఫేస్ అనేది క్లియర్గా రావాలి. మీ ఫేస్ కూడా వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. మీ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, మీ ఫేస్ అనేది టోటల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అవుతున్నాయి. ఇక్కడ కనిపించిన విధంగా ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. మీ టోటల్ అనేది వెరిఫికేషన్ అయిపోయినాయి. మీ షాడోఫాక్స్ అనే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినట్టే. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఈ షాడోఫాక్స్ అకౌంట్ పార్ట్ టైం అయితే స్టూడెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. 1 మినిట్ అయితే వెయిట్ చేయండి, మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆఫ్లైన్ కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేయగానే ఆన్లైన్ వెళ్ళిపోతుంది. కింద ఇక్కడ ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే మీరు వర్క్ చేసిన అమౌంట్ మొత్తం మీ బ్యాంక్లోనే పడతాయి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దగ్గర మీ నెంబర్ అయితే ఇవ్వాలి. ఒక్క నెంబర్ కూడా మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ నేను ఏ విధంగా వీడియోలో ఇస్తున్నానో మీరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వండి.
మీకు యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్, ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ నెంబర్ అయితే ఇచ్చేయండి. కింద కూడా సేమ్ మీద ఏ బ్యాంక్ నెంబర్ అయితే ఇచ్చారో కింద కూడా సేమ్ అదే బ్యాంక్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ థర్డ్ వన్ అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే అడుగుతుంది. అంటే అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ బ్యాంకులో ఏ విధంగా అయితే మీ నేమ్ అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఒక్క స్పెల్లింగ్ కూడా చేంజ్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ యాప్లో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ అయితే యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఫోర్త్ వన్ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. మీది ఏ బ్యాంక్ అయితే ఉంటుందో దాని యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీ బ్యాంక్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మీరు వర్క్ చేసిన అమౌంట్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. నెక్స్ట్ హోమ్ పేజ్కి అయితే వచ్చేయండి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీరు ఎలా వర్క్కి వెళ్ళాలి, ఎలా ఏ డేలో బుక్ చేసుకోవాలి స్లాట్స్ అని నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, 13 డేట్ అని 14 డేట్ అని. ఇక్కడ మీరు ఎన్ని అవర్స్ బుక్ చేసుకోవాలి అది మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఇక్కడ వర్క్కి వెళ్ళే ముందు స్లాట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి, లేకుంటే వర్క్కి వెళ్ళడం కుదరదు. ఇలా మీరు స్లాట్స్ బుక్ చేసుకుంటేనే వర్క్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో బటన్ ఆన్లైన్లోకి అవ్వదు. మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇలా మీరు షాడో ఫ్యాక్ట్స్ సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.